చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది, గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధర్మం బతికేది, ముత్తైదు గుంటల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. రంగవల్లి ముంగిలి కందం, రావి చెట్టు రుచ్చకు అందం, పట్టు చీర పాపటి బొట్టు, కొత్త పెళ్లి కూతురి కందం, నడిసొచ్చే తేరల్లే అడుగేసే గౌరమ్మ. పండంటి బిడ్డన్ని తొందరలో ఇవ్వమ్మ, మురిపించు మువ్వల్లే కనిపించు తుమ్మాయి చెలరేగితే ఊరు పులకించిపోతుంది. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. లలలలా, లలలలా. అమ్మ నాన్న లేని దాన్ని, రొమ్ము పాలు ఎరుగని దాన్ని, అమ్మ తల్లి తోడు నీడే అన్నం నీళ్లుగా పెరిగిన దాన్ని, గుడి పైన కొలువుండే గువ్వల్లో నేనున్నా, పువ్వుళ్ళు వెదజల్లే పువ్వుల్లో నేనున్నా, పచ్చాని చీలుంటే 10 మంది బాగుంటే అవుతుంది ప్రతి పల్లె అలనాటి రేపల్లె. చల్లని మా తల్లి జాతర గంగారమ్మ జాతరకు సంబంధించి ఏదైతే ముగింపు జాతర దక్షిణ వీధి జాతర ఏదైతే ఉందో మన డిప్యూటీ మేయర్ కలి శ్రీనివాస్ గారి ఇంటికాడ ఆ జాతర పండగ వాతావరణంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో మరింత సమాచారం తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, ఏ ఊరి నుంచి వచ్చారు? మేము భీమవరం నుంచి వచ్చామండి. నేను భీమవరంలో విఎస్కే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా చేశాను. సో మాకు అత్యంత ఆప్తులు మా సోదరులు. మా బాబుని జస్ట్ అక్టోబర్ 31 అక్టోబర్ 11th మ్యారేజ్ అండి. మా శ్రీనివాస్ గారి తోడలుడు గారి పాప చరిష్మాతో జరిగింది. మేము ఇంత తొందరలో ఇంత చక్కటి వేడుక అంటే జాతర ప్లస్ వారి విజయం, ఈ రెండు కూడా వీ ఫీల్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ గ్రామ దేవత అందరినీ చల్లగా చూడాలని, మాకు భీమవరం మౌళం తల్లి ఎంత ప్రత్యేకతో ఇక్కడ గంగారమ్మ తల్లి కూడా అంత చక్కటి వైభవాన్ని ఇస్తుంది అందరికీ అని తెలిసి మేము ప్రత్యేకించి వారికి మా యొక్క ఆశీస్సులు, అంటే మాకంటే చిన్నవారే కాబట్టి ఆశీస్సులు తెలియజేస్తూ అమ్మవారిని మరింత మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈ యొక్క వేడుకలో పాల్గొవాలని రావడం జరిగిందండి ఇక్కడికి. సార్ మీరు చెప్పండి, ఏ ఊరి నుంచి వచ్చారు గంగారమ్మ జాతర? మేము నుంచి వచ్చామండి. మా ఫ్యామిలీ అందరూ ఇక్కడ, మా అల్లుడు గారు, మా పాప, మా అందరం. ఈ యొక్క విశేషం నేను ఫస్ట్ టైం చూస్తాను ఇక్కడ. ఎందుకంటే మా వాళ్ళు చెప్పినప్పుడు నేను అంతగా నమ్మలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ పండుగ వాతావరణం ఎంత బాగుందో. సో ఏలూరు ప్రజలందరూ చాలా పుణ్యం చేస్తున్నారు. వాటితో పాటు మేము కూడా వేరే అమ్మాయిని చేసుకోవడం వల్ల మాకు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అదే సందర్భంలో మా బావగారు ఈ విధమైనటువంటి పదవి వేయాలి కాబట్టి మనకు ఆశీర్వాదం చేద్దాం వచ్చామండి. చాలా బాగుంది, సంతోషం. అటువంటి జాతరలో మీరు పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషం ఉందంటే మా కుటుంబ సభ్యులందరితో కలిసి వాళ్ళ రోజున పాల్గొనడం అనేది. ఈ పండుగ వాతావరణం చూస్తున్నాను ఏలూరు అంతా కూడా ఎంతో బాగుంది. చాలా పర్ఫెక్ట్ గా అందరూ కూడా చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం అండి. అమ్మవారిని ఆశీర్వదించి కానుక ఇచ్చారని కూడా మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు చెప్పండి, అంటే ఇంతమంది బంధువులతో మీకు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మీరు చెప్పండి, కలి శ్రీనివాస్ గారు, ఇంతమంది బంధువులతో ఇంత ఆనందంగా ఈ గంగారమ్మ జాతర జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడైతే డిప్యూటీ మేయర్గా గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు ప్రకటించారో ఆ రోజు నేను చెప్పా, మీరు నాకు ఇచ్చింది పదవి కాదు గౌరవం అని.
ఖచ్చితంగా ఈ రోజున నా బంధువులందరూ కూడా ఇంత నన్ను ఇచ్చేసి అభినందిస్తున్నారంటే నేను అనుకున్న గౌరవం దక్కింది. మరి ఈ సందర్భంగా శాసనసభ్యుల వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు కొర్రల బండికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మీ తరపు నుంచి కూడా ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు కొర్రల బండికి? రేపు ఉదయం కొర్రల బండికి సంబంధించి దాదాపుగా ఒక 50,000 మంది ఈ వేషాలు చూడడానికి కానీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడానికి వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా రెవెన్యూ తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇబ్బంది లేకుండా ఏర్పాటు జరిగింది. పోలీసు బందోబస్తు 220 మంది, కేవలం దక్షిణ బీచ్ జాతరకి 220 మంది పోలీసు బందోబస్తు పెట్టడం, అలాగే మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. తాగునీటి సదుపాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అలాగే స్ట్రీట్ లైట్స్ కూడా ఎక్కడైనా లేకపోతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా 2 రోజులు ప్రతి ఒక్కరు బంధువులు ఏలూరు వచ్చి ఉంటారు కనుక అదనంగా అరగంట పాటు మంచినీళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఈ మేయర్ గారు కానీ శాసనసభ్యులు గారు కానీ భక్తుల మీద అత్యంత శ్రద్ధతో చేయడం జరుగుతుంది. అసలు 7 ఏళ్ళకు ఒకసారి వచ్చే జాతర దక్షిణ వీధి జాతర మీ చేతుల మీద జరిగినది. రేపు ఏర్పాట్లు కానీ వీటి మీద ఇంకా భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దాని మీద మీ కమిటీ నుంచి కూడా ఏమైనా ఎక్కువ మందిని భక్తులు భక్తుల్ని క్లియర్ చేయడానికి ఏమైనా సదుపాయాలు చూస్తారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది. అది కాకుండా మేము ప్రతి ప్రోగ్రాం దాదాపుగా 40 ప్రోగ్రాంలు ఏర్పాటు జరిగింది. ప్రతి ప్రోగ్రాం దగ్గర 2-3 వాలంటీర్లు ఉంటారు. ఈ వాలంటీర్లు కమాండింగ్ చేస్తుంటారు. ఎక్కడ కూడా ఏ భక్తుడు కూడా అసౌకర్యం కలగకుండా చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా మా మేడల దగ్గర కానీ బజార్లో కానీ మరి ఎక్కడ ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కట్టుభద్రతలో మేము ఏర్పాటు చేస్తున్నాం. సార్ చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు జాతరకి? గుడివాడ నుండి వచ్చాం. ఎలా ఉంది అమ్మవారిని దర్శించుకున్నారు? అమ్మవారిని దర్శించుకున్నాము. ఇది 2వ సారి రావడం నేను. ఈ 2వ సారి కూడా మా డిప్యూటీ మేయర్ గారు, మా బావగారు శ్రీనివాసరావు గారు వాళ్ళ ఆహ్వానం మీద మేము ఇక్కడ మా కుటుంబ సభ్యులు అందరం మేము వచ్చాము. ఇక్కడికి చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఏ ఊరు నుంచి వచ్చారు సార్ మీరు? మేము గుడివాడ నుంచి వచ్చాము. చెప్పండి సార్ అమ్మవారి గురించి. అంటే గంగానమ్మ జాతర ప్రత్యేకత ఏ ఊళ్ళో ఉంది? చాలా బాగుందండి. ఇక్కడ బాగా చేశారు. మా బావగారు కర్రి శ్రీనివాసరావు గారు చాలా బాగా చేశారు. అమ్మవారిని దర్శించుకున్నారండి గంగానమ్మ తల్లిని? దర్శించుకున్నామండి. చాలా బాగుంది. మేము ఇదే రావడం మొదలు మా బావగారిని చూద్దామని మా దేవుని చూద్దామని వచ్చాము. అంతా బాగుంది. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. అంతా బాగుంది. ఇది ఇక్కడ డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు గారు ఏర్పాట్లు అన్నీ కూడా బాగా చేశామని చెప్పి అక్కడ చెప్తున్నారు. వాటర్ స్టూడియో